అయితే ఇవాళ గెలిచిన 52 రోజులే అయింది. ఇవాళ నేను 9వ తారీఖు నాడు డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేసినాం. ఇవాళ మనం 30 తారీఖు ఉన్నాం. ఎన్ని రోజులైంది? 52 రోజులు మాత్రమే అయింది. ఇవాళ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేస్తలేరు, వాగ్దానాలు అమలు పరచలేరు, మాట తప్పిరనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక కేసీఆర్కి అయితే మా కాలు ఇరిగి మంచాన పడ్డాడు. మరి కాలు ఇరిగిందా, తాగి పడ్డా, అది కొట్లాడి పడ్డా, అది మనకు అవసరం లేదు. కానీ అంటే ఇంట్లో కొట్లాడుకొని తాగి నూకేశ్వరని ఒకడు అంటాడు, ఒకడేమో తాగి టేబుల్ దాని. అరే 10 ఏళ్ళు మేము ఓపిక పట్టినాము. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా కానీ మీరు చెప్పింది ఏమైనా చేసిందా? దమ్మన్పేటలో 3 ఎకరాల పొలం వచ్చిందా? ఎవరికైనా పేదోనికి ఇల్లు వచ్చిందా? ఎవరైనా చదువుకునే పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? 1 గుంట పొలంకు నీరు వచ్చిందా? 10 ఏళ్ళు ఏం చేయలేక మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసి ఆ కాళేశ్వరం కట్టి అది మునిగిపోయింది. ఇప్పుడు ఇవాళ 3 ఏళ్ళకే మిషన్ బాగా వస్తే నీళ్ళు వస్తలే. తాగుతుండా? మీరు చెప్పండి, ఎవరైనా స్నానం చేయడానికి బట్టలు కుట్టడానికి వనకత్తున్నాయి కదా, ఎవరైనా నీళ్ళు తాగుతురా? ఆరో ప్లాంట్ నీళ్ళే తాగుతున్నాం మనం. అంటే ఈ విధంగా తెలంగాణను సర్వనాశనం చేసి మొత్తం కుటుంబ పాలన వేసుకొని గడిలు నిర్మించుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ మాట మారిందని. అరే ఓపిక ఉండాలి కొంచెం. అంటే ఏంటంటే మతి స్థిమితం తప్పిపోయినామని అనుమానం వస్తుంది. అంటే అధికారం కోల్పోయింది కాబట్టి ఇవాళ మా కుటుంబం అంతా అధికారం కోల్పోయింది. మొత్తం కుటుంబ పాలన. అయ్యా కొడుకు బిడ్డనేమో లిక్కర్ అమ్ముతుంది, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. కాంగ్రెస్ పార్టీ రాగానే ఫస్ట్ గడిలు బద్దలు కొట్టినా మీకు అందరు కూడా తెలుసు. ప్రగతి భవన్ బద్దలు కలగొట్టి అక్కడ ప్రజా వేదిక కింద ఇవాళ మన ప్రజావాణిని ఏర్పాటు చేసినాం. ఇవాళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అవినీతి జరిగిందంటే వాళ్ళని రద్దు చేసినాం. కొత్త టీఎస్పీఎస్సీని మనం నిర్మించుకుంటున్నాం. ఇట్లా ఇన్ని చర్యలు ఇట్లా తీసుకొని మరి ఈ 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు పరుస్తామనే ఆలోచన ప్రభుత్వం సీరియస్గా ఉంటే ఆయన ఏమంటాడు? కేసీఆర్ నా కాలు గోరుతో కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా అంటాడు ఏమనంటే 420 అంట. ఎవరు 420 ప్రజలు నిర్ణయించారు. ఎవరు 420 ప్రజలకు తెలుసు కదా. అందుకే ఇలా తీసి బండ కుతికిరు కదా. ఇలా గద్ద తెచ్చిందా లేదా? మరి ఇంకా బుద్ధి రాకపోతే మనం ఏం చేస్తాం? అందుకని ఓపిక పట్టండి. మరి ఒక 50 రోజులు 100 రోజులలో వేస్తాం మనం. 100 రోజులు అయినాక నువ్వు మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. కానీ మరి 50 రోజులకే ఇక మతి స్థిమితం లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అంటాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఎట్లా అంటే ఎట్లయితే చెప్పు.